సతీష్ బ్రో, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ మహేష్ బాగున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నా. అసలు ఈ క్లినిక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూశాను ఇప్పుడే మొత్తము. అండ్ చైర్స్ సిట్టింగ్ కూర్చోడానికి అంటే మీరు చేస్తున్నారు కదా, అది చాలా బాగా నచ్చింది నాకైతే. నేను ఇంతకుముందు జస్ట్ అక్కడ నుంచి చూశాను ఎలా చేస్తున్నారని. ఓకే సతీష్ గారు, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బేసిక్గా మా నాన్నగారు టీచర్గా పనిచేసేవారు, ప్రస్తుతం లేరు అనమాట. ఓకే. మదర్ హౌస్ వైఫ్. తను చిన్నప్పుడు పోయారు. ఓకే. అంటే ఒంటరిగానా? ఎడ్యుకేషన్ అంటే మీ ఎడ్యుకేషన్ మొత్తం ఎవరు చూసుకున్నారు మరి? ఎడ్యుకేషన్ అంటే చిన్నప్పటి నుంచి ఐటీడీ మన పాడేరులో అసిస్ట్ చేస్తారు కదా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా ఐటీడీ వాళ్ళు స్పాన్సర్షిప్ వల్ల చదువుకున్నాను. ఓకే. అంటే మొత్తము ఇక్కడేనా ఎడ్యుకేషన్ మొత్తం పాడేరులోనేనా? పాడేరు. యాక్చువల్లీ పెద్దబయలు సెయింట్ డెన్స్లో సీట్ వచ్చింది, ఐటీడీ సీట్ వస్తే 10th వరకు అక్కడ. ఓకే. ఆఫ్టర్ దట్ ఏపీఎస్జేసి నాగార్జున సాగర్ ఇంటర్మీడియట్. దాని తర్వాత గీతంలో బీడీఎస్. గీతంలోనా? ఓకే. ఇప్పుడు మామూలుగా మీరు డెంటల్ చూసుకున్నారు కదా, మామూలుగా ఎవరైనా ఎడ్యుకేషన్ అప్పుడు వాళ్ళు కొంతమందికి ఎయిమ్స్ ఉంటాయి, నాకు ఎంబీబీఎస్ అంటే నేను డాక్టర్ అవ్వాలి అది ఇదని. ఇది డెంటల్ అనేది డాక్టర్లోనే సపరేట్ ఇంకొకటి కదా. అసలు ఈ ఫీల్డ్కి రావాలని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి సివిల్స్ వైపు వెళ్దాం అనుకున్నాను. సివిల్స్ ఆ ప్రిపరేషన్లో ఇదైతే కొంచెం ప్రెజర్ తక్కువ ఉంటుంది, కొంచెం ఫాస్ట్ ఇదొక బ్యాకప్ కింద పెట్టుకొని ప్రిపేర్ అవుదాం అనుకున్న మైండ్ సెట్లో ఉండేది స్టార్టింగ్ 10th ముందున. ఆఫ్టర్ ఇంటర్ ఎంబీబీఎస్ అవుదాం అనుకున్నాను. సీట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే టైంకు కొంచెం రిజర్వేషన్ వాటిలో కొంచెం డిఫరెన్స్ వచ్చి ఆగిపోయింది. మళ్ళీ ఇదే జాయిన్ అయింది. ఎలా అనిపించింది? ఇప్పుడు మీ డెంటల్ సైడ్ వచ్చి ఉన్నారు, స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అనిపించింది, బట్ యాక్సెప్ట్ చేసి వర్క్ని ఎంజాయ్ చేయడం మొదలెట్టిన తర్వాత హ్యాపీగా ఉంటుంది. బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లస్ క్రైబ్. సరే.